స్వాగతం అండి ఛానల్లోకి అందరికీ. పిల్లలు మరి మీ అందరూ కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న కష్టాలకే అల్లల్లాడిపోయే తరం ఇది. అయితే అలా కాకుండా అసలు కష్టం అంటే ఏంటి, సాహసం అంటే ఏంటి, అలాంటి సాహసోపేతమైన మహిళలు కూడా ఉన్నారా, ఇలాంటి విషయాలు చరిత్రలో జరిగిన యథార్థ సంఘటనలు తెలుసుకోవాలి. అవి ఎంతో స్ఫూర్తిదాయకంగా పనిచేస్తాయి మనకి. మరి అలాంటి ఒక సాహసోపేతమైన గాథ మీకు చెప్తాను ఈరోజు నుంచి. చిన్న చిన్న కష్టాలకే అగ్నికీలల్లో చిక్కుకున్న సెలబల్లా వెలవెల్లాడిపోయే నేటి తరానికి రాణి రుద్రందేవికి, ఝాన్సీ రాణికి సమానమైనటువంటి సాహసోపేత వీర వనితిగా భారతావని వీరగాథల్లో శాశ్వతమైన కీర్తి పొందిన కేలాడి రాణి చెన్నమ్మ జీవితం గురించి సాహస కథనాన్ని మీకు నేను చెప్పదలిచాను. అదేంటంటే భారత చరిత్రలో మహాసాహస నారి రాణి చెన్నమ్మ. భారత చరిత్రలో మహాసాహస నారి రాణి చెన్నమ్మ ఏంటంటే కథ యథార్థ ఘటన. 17వ శతాబ్దం చివరిలో కర్ణాటకలోని కేలాడి రాజ్యాన్ని పాలించేవాడు సోమశేఖర్ నాయకుడు. సర్వగుణ సంపన్నుడిగా పేరు తెచ్చుకొని తన ప్రజల్ని తన సంతానం కన్నా మిన్నగా చూసుకుంటున్న ఈ మహారాజు అంతకు వివాహం చేసుకోలేదు. ఎన్నో ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరికి ఒక ఉత్సవంలో ఒక సాధారణ కుటుంబానికి చెందిన చెన్నమ్మ అనే ఒక సౌందర్య రాశిని చూసి ఆమెనే వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకున్నాడు సోమశేఖరుడు. రాజు తలుచుకుంటే కొదవ అన్న సామెతల సోమశేఖర్తో చెన్నమ్మ వివాహం మహావైభవంగా జరిగింది. అయితే కోరివలచిన కాంత ఊహించిన రీతిలో మహారాజునే పతిగా పొందిన మహా అదృష్టం. ఇక వారి దాంపత్యం ఎలా ఉంటుందో మీరే ఊహించండి. అయితే అన్నీ మనం ఊహించినట్టుగా జరగవు, కొన్ని మన ఊహకు అందని రీతిగా కూడా జరుగుతూ ఉంటాయి. వీరికి సంతాన భాగ్యం కలగలేదు. దీనికి ఎంతో దుఃఖించే చెన్నమ్మ గుండెల్లో ఆ రాజనర్తకి మరో గుణపాన్ని దించింది. ఏంటంటే రాజును వల్ల వేసుకుంది. తన పెంపుడు తండ్రి సాయంతో ఆయనకు రకరకాల మందులు తినిపించి వశీకరణం కోసం చాలా ప్రయత్నాలు చేసింది. ఆయన మరణానికి చివరికి అవన్నీ కలిపి దారితీసాయి. అయితే గోవా నుండి మలబార్ వరకు సముద్ర తీరం అంతా కూడా వ్యాపించినటువంటి కేలాడి రాజ్యం మహారాజు మరణంతో అల్లకల్లోలమైంది. పలుమార్లు ఈ కేలాడి వంశీయుల చేతిలో ఘోర పరాజయం పొందిన శత్రువులందరూ కూడా ఈ రాజ్యాన్ని కబళించడానికి కత్తులు నూరుతున్నారు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందో అని చూస్తున్న వాళ్ళందరికీ ఇప్పుడు ఒక అవకాశం అయితే వాళ్ళ ముందు ఉంది. మరి తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చెప్తాను.